కర్నూలు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ మరియు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ పర్యవేక్షణలో ఆలూరు సెబ్ పోలీసులు జరిపిన దాడుల్లో ఆలూరు మండలంలోని కురుకుంద కమ్మరచూడ రాస్తాల్లో కూరుకుందకు 1/2 కిలోమీటర్ దూరంలో నాకబందీ నిర్వహిస్తుండగా కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఒక బొలెరో వాహనంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం బాక్సుల రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. 52 బాక్సుల్లో 5,184 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందినవిగా ఉన్నాయి. ఇందులో హొళగొంద గ్రామానికి చెందిన సలీం భాషా, హొళగొంద మండలం ముద్దట మాగి గ్రామానికి చెందిన కురుబ దుర్గన్న, ఆలూరు మండలంలోని మూసానపల్లి గ్రామానికి చెందిన బోయ శేఖర్, బోయ హరిప్రసాద్, మనేకుర్తి గ్రామానికి చెందిన ఎర్రగుడి మురళి అనే వ్యక్తులు సదరు బొలెరో వాహనంలో మద్యం రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది. అలాగే వాహన యజమాని బళ్ళారి జిల్లా ఇబ్రహీంపురం గ్రామ నివాసి భీమప్ప మీద కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 5 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు మరియు మన ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ గారి ఆదేశాల మేరకు ఇవాళ సుమారు 5 గంటల ప్రాంతంలో ఉదయం మన ఎస్సీబీ ఆలూరు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మల్లికా గారు అండ్ ఆలూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ అండ్ మిగతా స్టాఫ్ రూట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక వెహికల్ని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అందులో పరిశీలిస్తే మొత్తం 54 బాక్సులు టెట్రా ప్యాకెట్స్ అన్నమాట కర్ణాటక అక్రమ మద్యాన్ని కనుగొనడం జరిగింది. అందులో ఉన్న డ్రైవర్ సలీం అనే డ్రైవర్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతను హొళగొంద మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించాము. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో భాగంగా పొద్దున్న నుంచి 2 బృందాల వారీగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సప్లయర్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ సప్లయర్ అయితే హొళగొందకు చెందిన దుర్గన్న సప్లయర్ అన్నమాట. ఇతను ఆలూరు మండలంలో వివిధ విలేజెస్కి సంబంధించి హరిప్రసాద్, శేఖర్, మురళి అనే సప్లయర్స్కి సప్లై చేస్తున్నాడు, ఈ సెల్లర్స్కి సప్లై చేస్తున్నాడు. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. త్వరలో ఆ వివరాలు కూడా మీకు మీడియా ముఖంగా ప్రకటించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రాపర్టీ విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం 54 బాక్సులు, ఈ 54 బాక్సులని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 464 లీటర్ల ఈ కర్ణాటక అక్రమ మద్యం అండి ఇది. ఇదివరకు చాలా సీజ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలిసిందే ఈ ఆలూరు స్టేషన్ పరిధిలో. ఇప్పుడు కూడా మన ఇన్ఛార్జ్గా ఉన్న సిఐ కూడా చాలా బాగా చేస్తున్నారు. దానికి సంబంధించి నిదర్శనం ఈ కేసుగా మనం చూడొచ్చు. ఇంతకుముందు